నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. కుప్పం ఈ నియోజకవర్గం పేరు చెప్పగానే గతంలో వైసీపీ నేతలు సవాళ్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బేరాలు గుర్తుకొస్తాయి. 2019 నుంచి 24 వరకు పాలించిన వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు. కుప్పం సీట్లో చంద్రబాబు నాయుడిని గెలవనివ్వమని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యి మూల కూర్చోవలసి వచ్చింది. ఏపీ పాలిటిక్స్లో ఎప్పుడు హాట్ టాపిక్గా మారుతున్న కుప్పం ఇప్పుడు మరోమారు తెరపైకి వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్ తాజాగా వైసీపీ ఫెయిల్యూర్ స్టోరీకి ఉదాహరణగా నిలిచింది. కుప్పం నియోజకవర్గంతో చంద్రబాబుకు విడదీయలేని అనుబంధం పెనవేసుకుపోయింది. వరుసగా 8 విడతల నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారాయన. కానీ 2024 ఎన్నికల్లో ఈ సీట్ను షేక్ చేయాలని ఒక రేంజ్లో పావులు కదిపింది వైసీపీ. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి, కుప్పంలో చంద్రబాబుకు చోటు లేకుండా చెయ్యాలంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మరీ పావులు కదిపారు. నాడు చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసేందుకు పెద్దిరెడ్డి పన్నని వ్యూహం అంటూ లేవని అంటారు. ఆయన అండతో కుప్పంలో వైసీపీ నేతలు సైతం స్థానిక తమ్ముళ్లకు చుక్కలు చూపించారు. వరుసగా పంచాయతీ ఎన్నికల నుండి మున్సిపల్ పోరు వరకు అన్నింట్లోనూ వైసీపీ జెండా ఎగరవేశారు. చివరికి పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి కూడా చంద్రబాబు రోడ్డు మీద కూర్చుని ధర్నా చేయాల్సి వచ్చింది. ఆయన వచ్చిన ప్రతిసారి రాళ్ల దాడులు, ఘర్షణలు కామన్ అయిపోయాయి కుప్పంలో. ఆ ఊపులోనే ఈసారి చంద్రబాబు ఎలా గెలుస్తాడో చూస్తామంటూ మీసాలు మేలేసి తొడలు కొట్టింది పెద్దిరెడ్డి వర్గం. కానీ చివరికి వాళ్ళొకటి తెలిస్తే ఓటర్లు మరొకటి తలిచారు. మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, వారి అత్యంత విధేయులైన చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప కుప్పంపై ఫోకస్ పెట్టినా ఆ ప్లాన్లు ఏవి వర్కౌట్ కాలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నాయకులు ఆత్మరక్షణలో పడిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలు బెడిసికొట్టి వరుసగా 8వసారి కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు. ఇక ఆ తర్వాత నుంచి స్థానిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాడు మా అంత మొనగాళ్లు లేరు అంటూ జబ్బలు చర్చుకున్న వైసీపీ స్థానిక నాయకులు అడ్రస్ లేకుండా పోయారు. కొందరు బెంగళూరుకు షిఫ్ట్ అయిపోతే ఇంకొందరు కాముగా ఉన్నామా లేదా అన్నట్టుగా కాలక్షేపం కబుర్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి మరో షాక్ తగిలిందని చెప్పాలి. కుప్పం వైసీపీ చేజారిపోయింది. కుప్పం మున్సిపాలిటీ పైన టీడీపీ జెండా రెపరెపలాడింది. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులుండగా అందులో 18 వార్డులను గెలుచుకుని పాగా వేసి అప్పట్లో చంద్రబాబుకి షాక్ ఇచ్చింది వైసీపీ. టీడీపీ కేవలం 6 వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పరిస్థితులు మారిపోయాయి. గత ఏడాది నవంబర్ 6న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ పదవితో పాటు 6వ వార్డు కౌన్సిలర్గా కూడా రాజీనామా చేశారు సుధీర్. రాష్ట్రంలో అధికారం మారాక ఇక్కడ కూడా బలాబలాలు మారిపోయాయి. మొత్తం 14 మంది టీడీపీ కౌన్సిలర్ల మద్దతుకు ఎమ్మెల్సీ ఓటు తోడు కావడంతో చైర్మన్ పదవి సైకిల్ పార్టీ సొంతమైంది. వైసీపీ నుంచి 8 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. దీంతో టీడీపీ సునాయాసంగా విజయం సాధించింది. వన్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజును కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి వరించింది. అయితే ఎన్నికలకు ముందు వరకు సై అంటే సై అని వైసీపీ నేతలు చివరికి వచ్చేసరికి చేతులెత్తేశారట. వైసీపీ నేతలు తమ కౌన్సిలర్లను కాపాడుకోలేకపోయారు. ఎన్నికలు జరగడానికి ముందే 4 కౌన్సిలర్లు వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీకి జైకొట్టారు. దీంతో టీడీపీకి మద్దతు తెలిపిన సభ్యుల సంఖ్య 15కు చేరింది. 6వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వన్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజ్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. వైసీపీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది.
తొడలు కొట్టడాలు మేసాలు మెలేయడాలు అన్నీ అధికారం ఉంటేనేనా, లేదంటే బలం ఉన్న మున్సిపాలిటీని కూడా ఎందుకు వచ్చిన గొడవ అనుకుని వదిలేశారని జనం అంటున్నారు. మిమ్మల్ని నమ్ముకుని మేము ఆ రోజు చెలరేగిపోతే ఇప్పుడు నాకేం సంబంధం లేదన్నట్టుగా ఉండిపోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కుప్పం వైసీపీ నేతల ఆవేదన. ఇంత జరుగుతుంటే కుప్పం వైసీపీ కేడర్ మాత్రం మా పెద్దాయన ఎక్కడా అంటూ పెద్దిరెడ్డి వర్గీయుల్ని గట్టిగానే నిలదీస్తున్నారు. కుప్పంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఒక అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో 3 డిఎస్పీలు 5 సిఐల సారథ్యంలో 100 మంది పోలీసులను కుప్పం పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా భారీగా మోహరింపజేశారు. కుప్పం మున్సిపాలిటీ తమ ఖాతాలో పట్టణంతో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సంబరాలు చేసుకున్నారు కూటమి నేతలు. తమ వారిని బెదిరించి భయాందోళనకు గురి చేసి కార్పొరేటర్లను మున్సిపాలిటీలను టీడీపీ తమ వశం చేసుకుంటున్నట్టు వైసీపీ నేతలు తమ అక్కసు వెళ్ళగక్కుతున్నారు. అంతేకాదు కుప్పంలో వైసీపీని నడిపే నాతుడే కరువయ్యారని టీడీపీ నేతలు సెటైర్ వేస్తున్నారు. కుప్పం రావడం అటుంచు, కనీసం పొంగునూరు వెళ్ళడానికి కూడా పెద్దిరెడ్డి భయపడుతున్నాడని అంటున్నారు. భూ ఆక్రమణల కేసుతో తండ్రి పెద్దిరెడ్డి, లిక్కర్ స్కామ్ ప్రకంపనతో కొడుకు మిథున్ రెడ్డి ఎప్పుడు ఏం జరుగుతుందోనని తెగ వణికిపోతున్నారు. ఓడలు బళ్ళు ఓడలు కావటం అంటే ఇదేనేమో. కుప్పంలో అటు చంద్రబాబు ఇటు ఆయన సతీమణి భువనేశ్వరి సుడిగాలిలా పర్యటన చేసి చుట్టేస్తున్నారు. గ్రామాలను దత్తత తీసుకుని యువతకు ఉపాధి హామీలు కల్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో కుప్పం అభివృద్ధిలో రాష్ట్రానికి మోడల్ నియోజకవర్గం కావటం ఖాయం అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్స్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.